థ్యాంక్ యూ లార్డ్. మొదటిసారి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. రెండోసారి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. మూడవసారి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుంటాం. థ్యాంక్ యూ. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపించబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుడు ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. సో మనము ఆత్మవరాలను ఆసక్తితో అపేక్షించే పనిలో ఉన్నాం. ఆ క్రమంలో దానికి సంబంధించిన వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి టు గెట్ ఎక్సైటెడ్ దట్ యు ఆపరేట్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ వరంలో వినియోగించబడినట్లు సంతోషంగా దేవుని వైపు చూడాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో మనము లాస్ట్ టైం మనము చూసుకున్నట్లు హోలీ స్పిరిట్ ఈస్ పర్ఫెక్ట్, హిస్ గిఫ్ట్స్ ఆర్ పర్ఫెక్ట్. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణమై ఉన్నాడు. ఆయన వరము కూడా సంపూర్ణములై ఉన్నాయి. వరములు కూడా హీ ఈస్ పర్ఫెక్ట్, హిస్ గిఫ్ట్స్ ఆర్ పర్ఫెక్ట్. అయితే పాత్రలమైన మనము ఇంపర్ఫెక్ట్గా ఉన్నాము. మనము సంపూర్ణమైన వ్యక్తులము కాదు. ఆత్మఫలం విషయంలో మనం వాక్యానుసారంగా ఎదిగే పనిలో ఉన్నాము. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, ఆశా నిగ్రహము, మంచితనము, వీటన్నిటి విషయంలో మనము వాక్యానుసారంగా ఎదిగే క్రమంలో ఉన్నాము. అదేవిధంగా ఆత్మ వరముల వినియోగింపులో కూడా మనం ఎదిగే క్రమంలో ఉన్నాం. సో వీఆర్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. పూర్తయిన కట్టడం మనం కాదన్నట్లు మనం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ కంప్లీటెడ్, పర్ఫెక్ట్, వరము కూడా సంపూర్ణమైనదిగా ఉంది. మనము అసంపూర్ణమైన స్థితిలో మనము వాక్యానుసారంగాను ఆత్మ సంబంధమైన విషయాలు ఎదిగే వారంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు ఒక సర్వీస్లో కదులుతున్నా కూడా, సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు ఒక సర్వీస్లో కదులుతున్నా కూడా, ఎవరి ద్వారా అయితే వరాన్ని వినియోగించి అందరికీ దీవెనకరంగా జరిగించాలని ఆత్మదేవుడు కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి సంపూర్ణంగా ఆ టైంలో ఆత్మదేవునికి లోబడలేకపోతే, అంటే ఆత్మదేవుడి ప్రేరేపణ కింద పూర్తి స్థాయిలో గ్రాస్ప్ చేస్తూ పరిశుద్ధాత్ముడు బయలుపరిచే విషయాలు, ఉచ్చారణకు దయచేసే విషయాలు అవి గ్రహించి అందరికీ దీవెనకరంగా సగటు ఆ మనిషి ఎవరినైతే వాడుకోవాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి పర్ఫెక్ట్గా పరిశుద్ధాత్మకు అందుబాటులో లేకపోతున్న కారణాన్ని బట్టి వరము యొక్క వినియోగము అంత ఫలవంతంగా ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు దాకా చెప్పింది నేను మళ్ళీ చెప్తాను. పరిశుద్ధాత్మ సంపూర్ణమైన వ్యక్తి, వరము కూడా సంపూర్ణమైనదే. ఓకే, వరము వినియోగంలోకి వస్తున్నప్పుడు పూర్తిగా ఉడికినట్టే వస్తుంది. ఓకే, సగం ఉడికిపోయినట్టుగా తొందరపాటుతనంలో దేవుడు ఉడకని
వరాన్ని ప్రత్యక్షతలోకి తీసుకొని రాడు. పరిశుద్ధాత్మ సంపూర్ణమైన స్థితిలో ఐఆమ్ టోటల్లీ రెడీ అన్నట్లుగా ఆయన వస్తాడు. వరాన్ని కూడా సంపూర్ణమైన స్థితిలో అందుబాటులోకి తీసుకొస్తాడు. అయితే సంపూర్ణమైన స్థితిలో లేని మనిషి, ఇంపర్ఫెక్ట్గా ఉన్న మనిషి, ఆత్మ, ప్రాణము, దేహము, ఈ 3 కేంద్రాలు కలిగిన మనిషి పూర్తిగా పరిశుద్ధాత్మకు లోబడలేకపోతున్న కారణాన్ని బట్టి వరం వినియోగింపు పూర్తి స్థాయి 100% ఫలవంతంగా ఉండకపోవచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. ఓకే, సక్సెస్ అయ్యేదానికి పూర్తి ఆస్కారం ఉంది, సక్సెస్ కాకుండా పోయేదానికి కూడా పూర్తి ఆస్కారం ఉంది. ఇక్కడ నేనేమన్నా దాన్ని బట్టి ఏమన్నాను, ఆత్మ కోణం ఒకటి ఉంది వరం వినియోగింపుకి, మానవ కోణం ఒకటి ఉంది వరం వినియోగింపుకి అని మనం చూసుకున్నాం. సో ఆత్మదేవుడే మనిషిని పాత్రగా వినియోగించి వరాన్ని కనుపరుస్తాడు, మనిషిని పాత్రగా వినియోగించి వరాన్ని కనుపరుస్తాడు. అయితే ఆత్మకోణం ఒకటి ఉంది వరానికి, మానవ కోణం ఒకటి ఉంది వరానికి. స్పిరిచువల్ హోలీ స్పిరిట్స్ సైడ్ ఆఫ్ ద గిఫ్ట్, మ్యాన్స్ సైడ్ ఆఫ్ ద గిఫ్ట్. అర్థమైందా? ఏ పాత్రనైతే దేవుడు వాడుకుంటున్నాడో వాళ్ళ కోణం కూడా ఉందన్నట్లు. అయితే ఈ విషయాన్ని మనము క్షుణ్ణంగా చూసుకుంటాం, తేటగా మనం చూసుకుంటాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూసుకుంటాం. సంపూర్ణంగా అందరికీ తెలిసిపోతూ ఉంది పరిశుద్ధాత్మ కదులుతున్నాడు, ఆత్మ ప్రభావం పనిచేస్తూ ఉందని. అంటే అంత ఎక్కువగా అవగాహన లేని వ్యక్తికి కూడా గ్రహింపు కలిగిపోతూ ఉంది అన్న సందర్భంలో కూడా ఎవరిని వినియోగించుకొని, అంటే మానవ కోణంలో ఎవరిని వినియోగించి వరాన్ని ఆయన ప్రత్యక్షపరిచే పనిలో ఉన్నాడో వాళ్ళు కొంత మట్టుకు సరిగా గ్రహించి, దేన్ని ఈ వరం పనిచేస్తూ ఉందని కొంత మట్టుకు సరిగా గ్రహించి ఈ గ్రహించే విషయంలో సరిగా ప్రారంభిస్తూ ఇప్పుడు మనుషుల మధ్యలో తిరగాలి, మనుషులు చూస్తూ మాట్లాడాలి. పూర్తి ధ్యాస, ఫోకస్ అంతా ఆత్మదేవుడు ఏ ప్రేరేపణ ఇస్తున్నాడో దాని మీద నిలపలేకపోతూ ఉండి, ఎంతటి మోతాదు ఇవ్వాలని కోరుకుంటున్నాడో పూర్తిగా దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయి మనుషుల వైపు చూస్తూ వాళ్ళకు తగినట్టుగా మాట్లాడాలి, మూవ్ అవ్వాలి, కదలాలి, ఇవన్నీ కొనాలి. కొంత మట్టుకు పూర్తిగా ఆత్మ ఆధీనంలోకి లోబడి తర్వాత ఒక 10 minutes పూర్తిగా ఆధీనంలో ఉండి వినియోగించబడాలనుకోండి, ఒక 3-4 నిమిషాలే పూర్తిగా ఆత్మాధీనంలో ఉండి తర్వాత మళ్ళీ స్లిప్ అయిపోయేదానికి ఆస్కారాలు ఉన్నాయి. అందుకే మనము వ్యక్తిగా కూడా ప్లస్ కాంగ్రిగేషన్గా కూడా ఎవరినైతే మానవ కోణంగా వాడుకుంటున్నాడో వాళ్ళు, ప్లస్ చుట్టూ వరాలను ప్రత్యక్షత కోరుకుంటున్నాం మాకు కావాలనే వాళ్ళు కూడా ఆ గౌరవప్రదమైన మర్యాదతో ఎదురు చూడడము, ఆశపడడం అనేది అందరం కనుపరచాలి. హల్లెలూయా. ఈ వ్యక్తి పూర్తిగా లోపడేదానికి ప్రాణాత్మ దేహాలను కేటాయించాలి. ఎదురుగున్న వ్యక్తులు పూర్తిగా పొందుకోవడానికి ఏ పాత్ర ద్వారా అయితే వరం పనిచేస్తూ ఉందో వాళ్ళ ద్వారా పూర్తిగా పొందుకోవడానికి ప్రాణాత్మ దేహాలను లగ్నం చేయాలి. హల్లెలూయా. సో నేను పూర్తి అటెన్షన్ ఇవ్వకపోతే పూర్తిగా ఏం చేయదలుచుకుంటున్నాడో నేను చేయలేకపోవచ్చు. ఇప్పుడు పూర్తిగా మనిషి ద్వారా చేయించాలనుకున్నా కూడా ఎదుటి వ్యక్తి పూర్తిగా అందుబాటులోకి లేకపోతే ఆ మనిషి పూర్తిగా పొందుకోవడానికి కూడా లోటు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఈ మాట నేను చెప్తాను. వీ కెన్ సెన్స్ సంథింగ్ రైట్ బట్ ఈల్డ్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపణ దయచేస్తూ ఉన్నాడు. నాకు ఒక రకమైన ఉచ్చారణ వైపు కానీ, గ్రహింపు వైపు కానీ, ఏదన్నా క్రియ వైపు నన్ను మొగ్గు చూపేదానికి కానీ నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి స్థితిగతిని బట్టి, పరిస్థితిని బట్టి ఆయన హ్యాపీగా లేడు. అది నేనేం చేయాలి? బుద్ధివాక్యం ద్వారా పరిచర్య చేయాలి. ఎదుటి వ్యక్తి పరిస్థితి బట్టి ఆయన హ్యాపీగా లేడు పరిశుద్ధాత్మదేవుడు, అవునా? ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి? భావోద్వేగానికి లోనవ్వకుండా, మానసిక కేంద్రానికి నేను లోనవ్వకుండా ఏం చేయాలి?
నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి, నీ గతిని బట్టి ఆయన హ్యాపీగా లేడు అని కన్వే చేసే క్రమంలో నాకు కోపం చేయొచ్చు. ఎందుకని? నేను ఆయన సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటా ఉన్నా, నేను ఇక్కడ మధ్యలో నా సిగ్నల్స్ జమ చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు నేను సేమ్ ఎమోషన్ని క్యారీ చేయాలా? ఏ ఎమోషన్ని క్యారీ చేయాలి? ఆత్మ ఎమోషన్నే క్యారీ చేయాలి. ఇక్కడ మనము చాలా ఫ్రీగా మన ఓన్ ఇచ్చలోకి వెళ్ళిపోయేదానికి, కోప్పడేదానికి కానీ, మనం కృంగిపోయేదానికి కానీ పూర్తి స్థాయిలో కన్వే చేయాల్సినంత కన్వే చేయలేకపోవచ్చు. పైపెచ్చు ఆయన మనకు ఆ బాధని, దుఃఖాన్ని వ్యక్తపరుస్తుండగానే మనకు అమాంతం ఆవేశం వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాడో మనము లోబడకుండా, అదనపుగా వాళ్ళని ఏ వైపుగా నడిపించాలనుకున్నా అవి గ్రహించే పనిలో ఉండకుండా మనం రెచ్చిపోయి పుచ్చిపోయేదానికి ఆస్కారం ఉంది. మనము పుచ్చిపోతామో ఎదురున్న వాళ్ళు పుచ్చిపోతారు. అదే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బోధపడాలా, క్షేమాభివృద్ధి జరగాల, మేలు జరగాల, ప్రయోజనం జరగాల, దీవెన జరగాల. ఓకే, పరిశుద్ధాత్మ సంపూర్ణంగా కదులుతూ ఉన్నా కూడా, పరిశుద్ధాత్మ సంపూర్ణంగా కదులుతూ ఉన్నా కూడా, వరము సంపూర్ణమైనది అయినా కూడా, సంపూర్ణమైనది అయినా కూడా పాత్ర, మానవ పాత్ర అసంపూర్ణమైనదిగా ఉన్న కారణాన్ని బట్టి ఈ లోటుపాట్లు జరిగేదానికి ఆస్కారం ఉంది. వీటిని మనము అధిగమించగలము. అన్యోన్య సహవాసంతో మనం వెళ్తూ ఉండి, మనం భావోద్వేగ కేంద్రాన్ని లోపరుచుకుంటూ ఉండి, నమ్మకంగా వరాల వినియోగింపులో ముందుకు వెళ్తూ ఉంటే మనము ఈ ఫీల్డ్లో ఎక్సలెంట్ అయిపోయేదానికి, పర్ఫెక్ట్ అయిపోయేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేరు. మీరు మనుషులు, మీరు ఇంతే, మీరు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేరు. ఆత్మీయంగా ఎదిగే విషయంలో కానీ, ఆత్మవరాలు వినియోగించే విషయంలో కానీ మీరు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేరు అని లేఖనం చెప్పట్లే. మీ తండ్రి సంపూర్ణైనలాగున మీరు సంపూర్ణులై ఉండు అని చెప్తా ఉంది లేఖనం. అంటే మనం పర్ఫెక్ట్ కాగలము. అట్టి కృప పనిచేస్తూ ఉంది, అట్టి కృప పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మనము సిగ్నల్ని రాంగ్గా రిసీవ్ చేసుకొని రాంగ్గా పోర్ట్రే చేసేదానికి ఆస్కారం ఉంది. ఓకేనా? అంటే మనకు తొందర ఎక్కువ. మామూలుగానే మనుషులకి ఏమి ఎక్కువ? తొందర ఎక్కువ. అయితే మనకి రెండు ఉంటాయి. ఆన్ టైం కరెక్ట్గా స్పందించడం మానవ నైజం కాదనమాట. అయితే తొందర ఎక్కువ, లేకపోతే స్పందన లేట్. మామూలుగా తొందర ఎక్కువ, స్పందన లేట్ మామూలుగా. ఇప్పుడు చూడండి, వరం కింద నేను పని చేస్తున్నప్పుడు, వరం నా ద్వారా వినియోగించబడిన పరిశుద్ధాత్మ కోరుకుంటా ఉన్నప్పుడు, ఇప్పుడు నాకేదో విషయం బయలుపరుస్తూ ఉన్నాడు, నాకేదైనా విషయము బయలుపరుస్తూ ఉన్నాడు. నేను ఓన్గా దాన్ని గ్రహించలేను. అదే నన్ను గురించి కానీ, ఎదుటి వ్యక్తి గురించి కానీ, ఇంకొక ప్లేస్ గురించి కానీ, ఇంకో దాని గురించి కానీ నాకు దాని తాలూకు ఇన్ఫర్మేషన్ నాకు అందిస్తూ ఉన్నాడు. అవునా కదా? అది నా మనసులో లేదు. నా మనసులో దాన్ని నేను క్యాలిక్యులేట్ చేసుకోలేను. ఇంటి దగ్గర నుంచి నా మనసులో అది రాలేదు. వరం వినియోగింపు ప్రత్యక్షం ప్రారంభం కావడం ద్వారా నాకు తెలుస్తూ ఉంది. ఎగ్జైట్ అయిపోతాను. ఎగ్జైట్ అవునా? ఎగ్జైట్ అవుతానా? అవునా? ఎగ్జైట్ అవుతాను. ఈ ఎగ్జైట్ అవుతున్న క్రమంలో ఎగ్జైట్ అయిపోయి తొందరపాటుతో పూర్తిగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో నేను వినకుండా, అంటే లెటర్ మొత్తం చదవకుండా ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రం చదివి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసేసి ఎట్లుంటుంది? మిగతా చాలా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనము వరం వినియోగం ప్రారంభిస్తున్నప్పుడు, జనరల్గా వరం వినియోగంలో ప్రారంభమవుతున్నప్పుడు దేవుడు ఆ స్టార్టింగ్ లెటర్స్తో స్టార్టింగ్ పారాగ్రాఫ్తో మనల్ని ప్రేరేపిస్తూ నడిపిస్తాడు ముందుకి. మనం ఏం చేయాలి? మొత్తము గ్రహింపు పొందుకునే వరకు, యువర్స్ లవింగ్లీ హెవెన్లీ ఫాదర్ అనే వరకు మనం పొందుకొని అందరికి దీవెనకరంగా చేసేలాగా చూసుకోవాలా. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేవుడు ఒక విషయాన్ని కన్వే చేయదలుచుకుంటుండగా మనము ఆత్మదేవుడు గ్రహింపు మన ఆత్మకి ఇస్తాడు. ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ కదలికను గ్రహించగలము. ఆత్మ ద్వారానే వరం యొక్క ప్రత్యక్షతను మనము గ్రహించగలం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ ద్వారా గ్రహించడం ప్రారంభించి వెంటనే
ఓహో దీని అర్థం ఇది అని వెంటనే మనసుతో అనేసుకొని వేరే రకంగా ల్యాండ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. వేరే రకంగా ల్యాండ్ అయ్యేదానికి ఆస్కారం. ఆత్మతో గ్రహిస్తాము, ఆత్మతో కొనసాగిస్తాము, ఆత్మతోనే ముగించాలి. అందుకే ప్రార్థనా జీవితంలో చెప్పండి, వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో చెప్పండి, వాక్యం చదివేటప్పుడు చెప్పండి, అనుదిన దైనందిన జీవితంలో చెప్పండి, ఆత్మవరాల వినియోగింపులో చెప్పండి. అర్థమైందా? మనము మిక్సింగ్ చేయకూడదు, దేని స్థానం దానిది అన్నట్టుగా ఉండాలి. సో మనము ఆత్మలము, వీఆర్ స్పిరిట్స్. నేను ఆత్మను, ఆత్మ సంబంధమైన వ్యక్తిని. నేను ఆత్మను, ఆత్మ సంబంధమైన వ్యక్తిని. నేను మనస్సుని కాదు, నాకు ఒక మనస్సు ఉంది. మనస్సు నా కంట్రోల్లో ఉంటుంది. నా శరీరము నేను నా కింద పెట్టుకొని ఉంటాను, నా ఆధీనంలో ఉంచుకొని ఉంటాను అన్న తాత్పర్యంలో మనం వ్యక్తిగతంగా ప్రవర్తించాలా, మనకంటూ ఓన్గా డివోషన్ లైఫ్లో అట్లే ప్రవర్తించాలా, వరాల వినియోగింపులో కూడా మనం అట్లే ప్రవర్తించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 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 ప్రాముఖ్యమైన విషయం. తర్వాత అదే మనము ఆయన ఏదో మనకు ప్రేరేపణ, పురికొల్పు దయచేయాలని ఆయన ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మనము పొందుకుంటున్న క్రమంలో ఇమీడియట్గా తప్పుడు నిర్ధారణలోకి మనం వెళ్ళిపోయేదానికి ఆస్కారం, తప్పుడు నిర్ధారణలోకి, రాంగ్ కంక్లూజన్స్లోకి మనం వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. వాళ్ళు చనిపోబోతున్నారు అని దేవుడు చూపించవచ్చు. ఎదుటి వ్యక్తి చనిపోబోతున్నట్లు దేవుడు చూపించవచ్చు. అర్థమైందా? చనిపోబోతున్నారు అనేది కంక్లూజన్ కాదు, ఏం కాదు, ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు చనిపోబోతున్నారు అన్న తర్వాతకి ఏం చేయాలంటే ఎట్లా సిద్ధపడాలని చెప్తున్నాడా, ఎట్లా తప్పించుకోమని చెప్తున్నాడా, ఇవన్నీ గ్రహించే స్థితిలో మనం ఉండాలి. ఇమీడియట్గా చనిపోబోతున్నది తెలియ వెంటనే మనమే భావోద్వేగ కేంద్రానికి, మనమే వెంటనే మెంటల్ రెల్మ్లోకి ఓపెన్ అయిపోయి దాన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేసేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. దేవుడు చీకటి చూపిస్తున్నాడు. దేవుడు దాని అర్థమైంది అంతేనా? అక్కడ క్లోజా? అంతేనా? చీకటి కనపడుతుంది అంతే, క్లోజా? దానికి అర్థం అదేనా? దట్ ఈస్ నాట్ హౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మినిస్టర్స్. అది టోటల్ మినిస్టరింగ్ కాదు. మనం ఏంటంటే చెప్పాల్సింది తెలిసిపోయింది, ఏదో ఒకటి చెప్పాలని ఉంటాము, ఏదో ఒకటి పొందుకొని చెప్పాలని ఉంటాము. ఏం చెప్పాల్సింది తెలిసిపోయింది, చీకటి కనిపిస్తూ ఉంది, ఏం చేయాలి? చీకటి కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఎదురు చూసేది ఆ మాట కోసం. వాళ్ళకి ఏంది, కలిసి రావట్లేదు, ఏదో అనుకూలంగా జరగట్లేదు, వాళ్ళకి చిడిచిడిగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు? మేము కూడా అదే అనుకుంటా ఉన్నాం, మాకు కూడా కావాల్సింది అదే అంటారా? దట్ ఈస్ నాట్ కంక్లూజన్. దట్ ఈస్, అర్థమైందా? దట్ ఈస్ నాట్ హౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆపరేట్స్. చీకటి నీకు కనిపిస్తూ ఉంది, ఏం చెప్తున్నాడు? చీకటి కనిపిస్తూ ఉంది, ఏం చేయాలి? మీకు ఈ వ్యాధి ఉందని చెప్పి ఆపేసే డాక్టరేనా? మీకు వ్యాధి ఉంది అని చెప్పి డయాగ్నోస్ చేశారు, చాలా సరిపోద్దా డాక్టరా? సరిపోద్దా? ఏం చెప్పాలి? ట్రీట్మెంట్ చెప్పాలి. ఏం చెప్పాలి? ట్రీట్మెంట్ చెప్పాలి. అందుకే చూడండి, మనము పూర్తిగా గ్రాస్ప్ చేసే, పూర్తిగా పొందుకొని చెప్పేలాగా మనం తర్ఫీదు కావాలా. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బకెట్ పరిశుద్ధాత్మ, బకెట్లో నీళ్లు పరిశుద్ధాత్ముడు. బకెట్ పరిశుద్ధాత్మ, బకెట్లో నీళ్లు, సర్ఫ్ నీళ్లు వరము. బకెట్ పరిశుద్ధాత్మ, బకెట్లో నీళ్లు వరము. అర్థమైందా? మనము క్లాత్, మనం ఏది ఏమంటారు మామూలుగా క్లాత్, తుడిసే క్లాత్ ఏమంటారు? మాప్ క్లాత్ మనము, తుడిచే క్లాత్ మనము. ఇప్పుడు మనం క్లాత్ అనుకోండి, క్లాత్ ఏం చేయాలి? పర్పస్ ఏంది? పూర్తిగా పీల్చుకోవాలా. ఏం చేయాలి? పూర్తిగా పీల్చుకోవాలి. ఏ ప్రభావంకి వెళ్ళిపోవాలి? ఆ నీళ్ళలో ఉండే సర్ఫ్ తాలూకు ప్రభావం అంతా మనకెక్కేసేయాలి. మనకెక్కి అదేం చేయాలి? వినియోగించబడాలి. అర్థమైందా? మనం ఏం చేస్తాం? తొందరగా ఉంటారన్నమాట. అట్లా ముంచట తీస్తే పూర్తి ప్రభావంకి వెళ్తామా?
నేను క్లీనప్ చేసేసేయాలి, నేను త్వరగా తుడి చేసేయాలి అన్నప్పుడు మనం పూర్తిగా మునగకుండా, పూర్తిగా మనము లోబడకుండా, ఆ గ్రహింపులో పూర్తిగా ఉండకుండా, తాత్కాలిక గ్రహింపులోకి మనం వెళ్ళిపోయి కొంచెం పీల్చుకునేసుకున్నానులే, కొంచెం పీల్చుకునేసానులే, కొంచెం గ్రహించేసానులే అని వెంటనే మనం బయటకు వచ్చేసి తుడిచే పనిలోకి మనం పోకూడదు. అట్లా పూర్తిగా దీవెనకరంగా మనం ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుంట కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తూ ఉంది? గుంట కనిపిస్తూ ఉంది. దేవుడు గుంట చూపిస్తూ ఉన్నాడు అని అంటాము. అవునా అని వాళ్ళు కూడా అనుకుంటారు. అవునా? కొన్ని రోజులకి ఎవరో చనిపోతారు. ఏమైపోతారు? చనిపోతారు. చనిపోయిన తర్వాతకి ఆల్రెడీ ముందుగానే దేవుడు చూపించాడు గుంట కనపడుతుందని, అందుకనే ఇట్లా జరిగింది. ఆల్రెడీ దేవుడు ముందుగానే చెప్పేశాడు. అది ముందుగానే చెప్పడము కాదు, అది ప్రవచనం కూడా కాదు. పూర్తిగా వినాల్సినంత పీల్చుకోవాల్సినంత వినియోగించబడే వ్యక్తి గ్రహించలా, పీల్చుకోలా, చెప్పాల్సినంతగా చెప్పలా, ఏం చేయాలో కూడా వాళ్ళకి బోధించబడలేదు. ఏ రకంగా దేవుడు చర్యలు తీసుకోమన్నాడు కూడా చెప్పబడలేదు. వాళ్ళు దీవించబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యూజువల్గా క్షేమాభివృద్ధి అందరితో క్షేమాభివృద్ధి, క్షేమము అభివృద్ధి. కీడు తెప్పిస్తే క్షేమమే కదా, కీడు తప్పించబడ్డాం కదా క్షేమము. పడ్డాము, జారి పడ్డాము, లేచి చూసుకున్నాము, ఏం దెబ్బలు తగల్లా, అమ్మ క్షేమంగానే ఉన్నా, నాకు దెబ్బలు పడ్డాం కానీ నాకేం కల, క్షేమంగానే ఉన్నాను. అవునా కదా? అది క్షేమాభివృద్ధి. వరాలు దేనికోసం పనిచేస్తాయి? క్షేమాభివృద్ధి కలగజేసేదానికి పనిచేస్తాయి. దేనికి పనిచేస్తాయి? జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసేదానికి పనిచేయవు, తప్పిస్తాయి. కరెక్ట్గా వాటిని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా కీలకం, అది చాలా కీలకం. అందుకే గమనించండి, మనము మన పదాలు బైబిల్ ప్రకారమే మనం మాట్లాడితే మంచిది. వరాల వినియోగింపులో మన పదాలు మన బైబిల్ ప్రకారమే మాట్లాడితే మంచిది. అర్థమైందా? దేవుని ద్వారా మనం ఏదైనా గ్రహిస్తున్నప్పుడు, ఆత్మ ద్వారా ఒక వరాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు, మనము నేరుగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనకూడదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనకూడదు. ఎందుకు చెప్తానంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మన ఆత్మతో మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు అని ఉంది. ఏమనుంది? మన ఆత్మతో మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు. మనకి సాక్ష్యం ఇస్తున్నాడంటే మనం గ్రహించగలిగే మాత్రమే. మనకి ఏ స్వరం మనకి వినబడలా, మనకి ఏ స్వరము వినబడలా. అవునా కదా? మనకి ఏ స్వరం వినబడలా, కానీ మనం గ్రహిస్తున్నాం. ఏమని? నేను దేవుని బిడ్డనని నాకే తెలుస్తుంది, నాకు తెలుసు నేను దేవుని బిడ్డనని అన్న నిశ్చయత. అర్థమైందా? అన్న తట్టి మాట్లాడుతున్నట్టుగా, అన్న భరోసా కేంద్రంగా పరిశుద్ధాత్మ ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? నువ్వు దేవుని బిడ్డవే అన్న నిశ్చయత కలగజేస్తున్నాడు. దాన్ని గ్రాస్ప్ చేసి, ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకొని మనం ఏమంటున్నాము? నేను దేవుని బిడ్డనే అంటూ ఉన్నాం. అర్థమైందా? నేను దేవుని బిడ్డను, దేవుడు నాతో మాట్లాడాడు అనం మనం. ఓకే, మనం దేవుడు మనకేదో చూపిస్తున్నంత మాత్రాన, ఓకేనా, దేవుడు మన గ్రహింపుకి ఏదో అందజేస్తున్నంత మాత్రాన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనకుండా ఉండడం మంచిది. హల్లెలూయా. బైబిల్ పదజాలంలోనే మనం కూడా మాట్లాడితే మంచిది. పిల్ల స్థాయి వ్యక్తి దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు అందరూ నాతో మాట్లాడుతున్నాడు అని అనకూడదు. అది దేవుడిని గౌరవించే పద్ధతి కాదు. ప్రేరేపించడం అనాలి, పురుకొల్పడం అనాలి. ఓకే, దేవుడు నాకు ఈ ప్రేరేపణ ఇస్తున్నాడు, ఈ పురుకొల్పిస్తూ ఉన్నాడు, నేను ఇది గ్రహించగలుగుతా ఉన్నాను, నేను ఏదో ఇది గ్రహిస్తా ఉన్నా, ఐ యామ్ సెన్సింగ్ దిస్, నేను సెన్స్ చేయగలుగుతా ఉన్నాను. బేసిక్గా నేను మాట్లాడతారు సమాజము సిక్స్త్ సెన్స్ అని మాట్లాడతారు కదా. ఏదో నాకు తెలుస్తూ ఉండింది అంటారు. ఏమంటారు? నాకు తెలుస్తూ ఉండింది. వాళ్ళందరూ కూడా దేవుడు నాతో మాట్లాడాను కానీ, మా అమ్మ మాతో మాట్లాడిందని కానీ అనరు. ఏమంటారు? బేసిక్గా నాకు తెలుస్తూ ఉండింది, ఒక పక్క తెలుస్తానే ఉండింది, అనిపిస్తానే ఉండింది అంటారు. సెన్సింగ్ అనమాట. దాన్ని వి సెన్స్ బై ద స్పిరిట్. ఆ సెన్సింగ్ ఇస్తుండే అంతే అనమాట, సిగ్నల్ ఇస్తూ ఉంటాడు అనమాట పరిశుద్ధాత్ముడు. మనం కూడా అదే భాషలో మాట్లాడాల. నాకు ఎందుకో ప్రేరేపణ వస్తూ ఉంది, నాకు ఎందుకో తెలుస్తూ ఉంది, ఎందుకో అనిపిస్తూ ఉంది, ఇది ఎక్కువ మాట్లాడితే మంచిది. ఓకేనా? డైరెక్ట్గా ప్రతిసారి దేవుని స్వరం వినబడదు. అట్లా వినబడితే మాత్రం చెప్పాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పాలి.
కాని పక్షంగా ఏం చెప్పాలి? నాకెందుకో అనిపిస్తూ ఉంది, నాకెందుకో అనిపిస్తూ ఉంది, నాకు తెలుస్తూ ఉంది, ఎందుకో గ్రహిస్తూ ఉన్నాను అన్న పదజాలం వాడితే చాలా ఆరోగ్యకరం, శ్రేయస్కరం. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎందుకో తెలుస్తూ ఉంది, నాకు ఎందుకు తెలుస్తున్నప్పుడు ఏం చెప్తాంటే దాని గురించి పూర్తి క్లారిటీగా మనం వివరించలేం. నాకు ఎందుకు తెలుస్తూ ఉంది, ఏదో తెలుస్తూ ఉంది, ఏదో కీడు శంకిస్తూ ఉంది, ఏదో కీడు శంకిస్తుంది అంటామానమ్మా. అది ఏందో చెప్పగలమా? అది ఏ రకంగా జరగబోతుంది ఏదో చెప్పగలమా? చెప్పలేం. కానీ సెన్స్ చేస్తుంటామా? సెన్స్ చేస్తూ ఉంటాం, కానీ ఖచ్చితంగా ఈ రకంగా జరగబోతుందని చెప్పలేం. అర్థమైందా? ఐ యామ్ సెన్సింగ్ దిస్ థింగ్, నాకు సెన్స్ చేస్తూ ఉన్నాను నేను. నీకు ఆ మాత్రం సెన్స్ లేదంటారు చూసారా? అట్లా నేను ఇది సెన్స్ చేయగలుగుతాను, నాకు ఇది తెలుస్తూ ఉంది, నాకు ఎందుకో ఇట్లా తెలుస్తూ ఉంది, నాకు ఎందుకో తెలుస్తూ ఉంది, తెలుస్తూనే ఉండింది, నాకు అనిపిస్తూనే ఉండింది, నాకు అనిపిస్తుంది అన్న పదజాలంలో మనం మాట్లాడినప్పుడు నీకేమనిపిస్తున్నప్పుడు ఏదో కరెక్ట్గా చెప్పలేను కానీ ఈ రకంగా అనిపిస్తుంది, ఆ రకంగా అనిపిస్తుంది, ఆ రకమైన సూచనలు సలహాల రీతిలో మనము జనరల్గా వెళ్తే మంచిది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ నిష్ణాతులైపోయి ఉండి ప్రవక్త కార్యాలయంలో కూర్చొని ఉంటారు. ఆల్రెడీ దేవుని స్వరం వినడం బాగా అలవాటు అనమాట. వాళ్ళకి బాగా అలవాటు అనమాట. వాళ్ళు ఎక్కువ ప్రార్థనలోనే ఉంటారు. వాళ్ళు అదే పని, వాళ్ళ ఆఫీసే అది, వాళ్ళు తిండే అది. వాళ్ళని అర్థమైందా? వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీకి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని స్వరం వినేదానికి కేటాయిస్తారు. అర్థమైందా? టైంకి తినేసేయాలి, టైంకి పండుకోవాలి, ఇది చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఆ ఆఫీస్లో ఎక్సెల్ అయిపోతారు. వాళ్ళు కూర్చోంటారు ఆ కార్యాలయంలో, ప్రవక్త అనే కార్యంలో. వాళ్ళు దేవుని దగ్గర మెసేజ్ రాగానే బయటకు వచ్చేసి బలంగా ప్రేరేపణతో ఇదే యెహోవా వాక్కు అని మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం అట్లనే గౌరవించాలి. ఇదే యెహోవా వాక్కు అంటారా అనరా? దస్ చేతుల బైబిల్ గ్రంథం అంతా చూసుకున్నాం అంటే యెషయా గారు కానీ, ఇర్మియా గారు కానీ, ఎజికేల్ గారు, ఇంకొకరు కానీ, వాళ్ళకి దేవుడు మాట్లాడమని ప్రేరేపణిస్తే వెంటనే దస్ సే ద లార్డ్, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా అని మాట్లాడతారు. అర్థమైందా? ప్రవక్తలు అట్లా ఈజీగా మాట్లాడేస్తారు. సగటు మనిషి ఇదే యెహోవా వాక్కు అని కానీ, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు చెప్తున్నాడు అని కానీ మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇట్లా మనం వినియోగిస్తే మంచిది, పద్ధతిగా ప్రవర్తించినట్టు లెక్క. యు డోంట్ మాక్ ద ఆఫీసెస్ ఆఫ్ గాడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన శరీరానికి ఒక స్వభావం ఉంటుంది, అర్థమైందా? నేను వరాల్లో వినియోగించబడిపోవాలి, అర్థమైందా? నేను కనబడిపోవాలి, నన్ను ఎక్కువ మందికి నేను రీచ్ అయిపోవాలి. ఇది బేసిక్గా ఆత్మకు ఉంటుంది, బేసిక్గా శరీరం ఫ్రెష్గా ఉంటుంది అనమాట. దేవుడు కూడా ఆయన పిల్లలం కదా, మనము ఎక్కువ మందికి ఎక్స్పోజ్ అయిపోయి రకరకాల విమర్శలకు కానీ రకరకాల వాటికి కానీ గురి అయిపోవాలని దేవుడు కోరుకోడు, కప్పెట్టాలనే ఉంటాడు. అవునా కదా? తోలడం వచ్చినా కూడా పెద్ద తల్లిదండ్రులు ఎంత ఈజీగా బండ్లు తీసేవారు. మనకు వచ్చి ప్లీజ్ తోలు చూపించినా కూడా తీసిరు. అర్థమైందా? వాళ్ళు అనుకుంటే ఎట్లా కూడా తీసి చేయగలరు, అప్పు చేసో ఎట్లా కూడా తీసుకోగలమా, కానీ ఎందుకని? సేఫ్టీ. పర్లకు తండ్రి కూడా అంతే, అర్థమైందా? అందుకే అర్జెంటుగా వీళ్ళని వరల్డ్ ఫేమస్ చేసేసేయాలని దేవుడు అనుకోడు. ఎందుకని? ప్రపంచం ఏ రంగుల్లో ఉందో తట్టుకోలేరా మాటలు రకరకాలు ఇవన్నీ కూడా కాపాడుకోవాలనే మానసికంగా భద్రపరచుకోవాలని దేవుడు కోరుకుంటాడు. ఈ స్వభావం ఎదుర్కొంటుందంటే బేసిక్గా మనుషులుగా మనకు ఉంటుంది. హల్లెలూయా. అదే మందేం లేదు, అందుబాటులో ఉంటాము, లోబడి ఉంటాము, గ్రహించే పనిలో ఉంటాం, గ్రాస్ప్ చేసుకునే పనిలో ఉంటాం, పీల్చుకునే పనిలో ఉంటాము, దేవుని చేత వాడబడతాం, దేవునికి మహిమ ఆపాదిస్తాం. హల్లెలూయా. ఇట్లా మనం వరాల్లో వినియోగించబడాలి. ఓకేనా? మామూలుగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. నాకు తెలుస్తూ ఉంది, నాకు ఎందుకో అనిపిస్తూ ఉంది అన్న పదాలు బాగా ప్రేయర్ఫుల్గా ఉంటూ మనం మాట్లాడుతూ ఉంటే ఏమనిపిస్తుంది తెలుసు అంటే, ఏందో కరెక్ట్గా చెప్పలేను కానీ మీకు ఏదో డేంజర్ అని దేవుడు చూపిస్తూ ఉన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? మనమే ఉంటాము ఇట్లా మాట్లాడేస్తాం, మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎందుకో ఇట్లా అనిపిస్తూ ఉంది, మీరు సేఫ్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాము. ఓకేనా? ఇట్లా మనం ఈ భాషలు ఈ రకమైన లాంగ్వేజ్లో మనం మాట్లాడితే మంచిది. హల్లెలూయా. చిన్నదానికి ఇదే యెహోవా వాక్కు అనకూడదు, అంత లైట్గా మాట్లాడకూడదు ఇదే యెహోవా వాక్కు అనేది.
అది ప్రవక్త కార్యాలయంలో ఎక్కువ కనబడుతుంది, ఆ పదజాలం ఎక్కువ కనబడుతుంది అనమాట. వాళ్ళు ఇంకా ఏం సందేహాలు ఉండవు, వాళ్ళు అట్లా మాట్లాడతారు అన్నట్లు. జనరల్గా ఏ పదజాలంలో ఈ ప్రవక్త కార్యాలయంలో కానీ, ఈ పెద్ద ఆఫీస్లో కానీ, ప్రవక్త కార్యాలయంలో కానీ, ఇదే వాక్ అనేలా కానీ ఈ రకంగా జనరల్గా కూడా వయసు తక్కువ ఉండే వాళ్ళు కనబడరు. వయసు చాలా యంగ్గా ఉండేవాళ్ళు మనకి ఆ పెద్ద పెద్ద ఆఫీసెస్లో కనబడరు. ఓకేనా? దేవుని నమ్ముకొని 2 సంవత్సరాలే, దేవుని నమ్ముకొని 3 సంవత్సరాలే, దేవుని నమ్ముకొని 5 సంవత్సరాలే అనేవాళ్ళు నేరుగా దశైదులాడు అనరు. అర్థమైందా? అట్లా కూడా మనం గ్రహించాలి. అర్థమైందా? చాలా చిన్న వయసు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు, ఎక్కువగా ఆత్మదేవుని కదలికకు సెన్సిటివ్గా ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళని మనం తీసుకెళ్ళి కూర్చోబెట్టకూడదు. ఎక్కడ? నెత్తిని కూర్చోబెట్టుకోకూడదు. ఆ ప్రవక్త అనే చైర్లో కూడా కూర్చోబెట్టకూడదు. వాళ్ళు అడపదడప ప్రవచిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా వాళ్ళని భద్రపరచు, కాపాడు నాయనా, ఇంకా నీ వరాల్లో వినియోగించు ప్రభా, ఇంకా నీ ఆత్మాభిషేకం నింపు ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ తీసుకెళ్ళి మనము వాళ్ళు తగిలించుకున్న ట్యాగులు మనము యాక్సెప్ట్ చేయకూడదు. మనం తీసుకెళ్ళి వాళ్ళకి ట్యాగులు యాక్సెప్ట్ చేయకూడదు. హల్లెలూయా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆత్మదేవుని కదలికను గ్రహించగలగడము, ఇప్పుడు వరంలో వినియోగించాలని కోరుకున్నాను గ్రహించగలగడము, పూర్తిగా ఆయన ఆధీనంలో ఉండే ఏర్పాటు చేసుకోవడము. హల్లెలూయా. వి డోంట్ గివ్ అవే టు ఎమోషన్స్. అర్థమైందా? చెమటకని కానీ, అర్థమైందా, చలికని కానీ, కాళ్ళు పీకేస్తున్నాయని కానీ, ఎదుటి వ్యక్తి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారని కానీ లేరని కానీ, వాళ్ళని కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ చేయాలని కానీ, వాళ్ళని కొంచెం డౌన్ చేయాలని కానీ ఈ కేంద్రంలోకి మన థింకింగ్లోకి పోకూడదు. హల్లెలూయా. వరం పని చేస్తూ ఉంది, కాళ్ళు పీకుతూ ఉన్నాయి, ఆపేద్దామని ఆపేసే ఏర్పాటు మనకు ఉండదా? అవునా కదా? కాళ్ళు పీకుతూ ఉన్నాయి, ఒక వరం పని చేస్తూ ఉంది, నీరసం చేస్తూ ఉంది, ఇంకసార్లే ప్రార్థన చేసుకుందాం అని అనేదానికి ఆస్కారం ఉందా లేదా? ఏం చేయొచ్చు అప్పుడు? కాలు పీకేస్తుంటే కూర్చొని అట్లే కంటిన్యూ చేయొచ్చు. స్టార్ట్ అయినా చేయాలా, స్టాప్ అయినా చేయాలా? హల్లెలూయా. అందరూ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతా ఉన్నారు, ఒక 10 నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఆపేస్తే ఆగిపోవాలా, ఆయన మాట్లాడిపిస్తేనే మాట్లాడిపియాలా, చేయిస్తేనే చేపియాలా. హల్లెలూయా. మ్యాజిక్ షో ఏం కాదు కదా, టికెట్ కొనుక్కొని డబ్బులు పెట్టుకొని కూర్చున్నాము, గంట సేపు ఖచ్చితంగా చేయాలనే దానికి. ఓకే, వాళ్ళు బాగా ఎగ్జైట్గా ఉన్నారు, ఇంకొక 10 నిమిషాలు నేను పొడిగించాలా అనేది. కానీ మనం చూడకూడదు. ఆయన ఆన్ చేశాడు, నేను అందుబాటులోకి వెళ్ళిపోవాలా అని దాంట్లో ఉండాలా. అర్థమైంది? ఎప్పటివరకు? ఆయన ఆఫ్ చేసి ఇంకా చాలా అనేంత వరకు. హల్లెలూయా. ఇది మానవ కోణం ప్రకారం మన చేతిలో ఉంటుందా? మన చేతిలో ఉంటుంది. మానవ కోణం ప్రకారము మన ప్రవర్తనను బట్టి ఆ ప్రేరేపణను, నడిపింపును మనం ఆపేసేసి దానికి ఆస్కారం ఉంది, లోపడకుండా ఉండే కొద్దీ. అర్థమైందా? ఇప్పుడు అందరూ నా వైపు చూస్తారు. అర్థమైందా? ఇవాళకి ఇంక చాలు, తరువాయి భాగం వచ్చేవారు ప్రార్థన చేసుకున్నాం అంటే ఇంక ఆయన ఏం చేయగలడు? ఇంకా మనము ఆ స్థాయిలోకి ఉండకూడదు అలా వినియోగింపులో. హల్లెలూయా. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కొందరు ఇమీడియట్గా చిన్నప్పటి నుంచే కొందరు సమూయేలు గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. పాలు విడిచిన తర్వాత వాళ్ళమ్మ దేవుని సేవకు అప్పగించేసేసింది. చిన్న వయసు నుంచి ఆయన దేవుని స్వరం వినే స్థితిలో ఉన్నాడు. తర్వాతకి ఆయన మొత్తం ఇశ్రాయేల్ దేశానికంతా కూడా వన్ అండ్ ఓన్లీ ప్రవక్త అయిపోయాడు. మీరు ఎట్లా అట్లా అంటారా అని అంటే, నిన్ను ఎవరు వదిలిపెట్టారు 7 సంవత్సరాలు అప్పుడు అంటా నేను. మనల్ని ఎవరు 7 సంవత్సరాలు వదిలిపెట్టలా, మనం అంత డెడికేటెడ్ ఏం కాదు. అర్థమైందా? చదువు అంతా పూర్తి చేసుకొని పోనాయని అంటారు మహా అంటే.
అర్థమైందా? ఒక పక్క ఏమంటా ఉంటారు, అయ్యా నేను దేవుని సమర్పించామంటారు, మళ్ళా చదువుకోమంటారు అంటారనరా. అవి చూసి అంత స్థాయిలో మనం ఏమి దేవుని ఆఫీసెస్ని గణపరచలేదు. ఇవేం చేసింది, నాకు ఇస్తే నీకు ఇస్తా అనింది, నాకు ఇస్తే నీకు ఇస్తా అంది. ఏమైంది, పాలు విడిచిన తర్వాతకి ఏం చేసేసింది, ఇచ్చేసింది. మంచిదే, ఆ రోజు డబ్బా పాలు లేవు, ఆ రోజులు డబ్బా పాలు లేవు. పాలు విడిచిన తర్వాత ఏం చేసింది, నాయన అది నేను ఇద్దని చెప్పింది, బట్టలు తీసి పంపించేసేసింది, అయిపోయింది అక్కడికి. ఇంకా మళ్ళీ కలవడము, సెలవులకి ఇంటికి వెళ్ళడము, ఇవన్నీ లేవు. ఓన్లీ డ్యూటీ హౌస్ ఆఫ్ గాడ్. మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మనకు ఆపాదించుకునే ప్రయత్నం చేయకూడదు. మనకు అంత సీన్ లేదు, మనకు అంత సీన్ కాదు, అవునా కదా? మామూలుగానే పసి వయసులో వాళ్ళు ఈజీగా ఆత్మ మండల స్వరాలను గ్రహించగలరు. పసి వయసులో మామూలుగానే, అర్థమైందా? ఆత్మ మనస్సు ప్రకారము వాళ్ళు ఈజీగా ఏంటంటే ఆత్మమండల స్వరాలను ఈజీగా వాళ్ళు గ్రహించగలరు అనమాట. మనం గురకబెట్టి నిద్రపోతూ ఉంటాం అనమాట. సాధారణ మనం డిస్టర్బ్ చేయాలని కలిపెట్టిన ప్రయత్నం చేసి మనం కన్నా నిద్రపోతూ ఉంటాం గురకబెట్టి అనమాట. అమాంతం బిడ్డను కదిలి పెడతారు, బిడ్డలు ఎగిరి ఎడస్తూ ఉంటారు, ఏముండదు కారణం. మళ్ళీ మేదేసుకొని అంటే నిద్రపోతారు, అవునా కదా? మనల్ని కలిపెట్టి ట్రై చేసేటప్పుడు దే ఆర్ ఈజీలీ సెన్సిటివ్ టు ద స్పిరిట్ రెల్మ్. ఎవరి పిల్లలు అనమాట. దేవుని స్వరానికి కూడా, దేవుని స్వరానికి కూడా దానికి వదిలేసింది వాళ్ళమ్మ. ఇంకా అది ప్రత్యక్షమైన దేవుని సన్నిధి, అవునా? అక్కడ అంతా దేవునికి ధూపాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అక్కడ ఇంకా చిన్న వయసు, ఇంకా తేటగా దేవుని స్వరం గ్రహించగలమాట. డిస్టర్బెన్స్లే ఉండవు అక్కడ. ఇంకా బంధువులు రారు, ఆ టికి టికి టుకు టుకు శబ్దాలు రావు, ఈ టాయ్ శబ్దాలు రావు, ఏమి రావు అన్నట్లు ప్రశాంతంగా దేవుని స్వరం గ్రహించగలనట్లు. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పలికినాడు. మన పరిస్థితి కాదు కదా. హల్లెలూయా. సో దట్స్ వై వీ డోంట్ కాల్ సంబడి హూ ఇస్ వెరీ స్మాల్ ఇన్ ఏజ్, యంగ్ చాప్స్ని మనము 25-30 ఏళ్ళు ఉండే వాళ్ళని మనము ప్రవక్తలు అనకూడదు, బాగా పేరు మోసి విస్తారంగా ఇటు వరాల్లో వాడబడిన వాళ్ళు ఉన్నారన్నమాట. అర్థమైందా? అందరూ వాళ్ళు మాత్రం ప్రవక్త అనడం ప్రారంభించారన్నమాట. వాళ్ళు మాత్రం మైక్ తీసుకొని నేను ప్రవక్త అనుకోవట్లేదు అంటారన్నమాట. అందరూ మీ గురించి ఇటు అనుకోవడం చెప్తారు కదా, ఆ నోట ఈ నోట అంటారు కదా. ఇప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళు చెప్పినట్టు జరిగిపోయి ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళైతే ప్రవక్తనే, ఆ దేవుని ప్రవక్త అంటారనమాట. వీళ్ళ దాకా తెలుస్తారన్నమాట. వీళ్ళు మేబడి అంటే నాకు మట్టుకైతే నేనేం అనుకోవట్లేదు, నేను ఇంకా ఆ స్థాయికి వెళ్ళదు అనుకున్నా అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏంది, ఇంకా రివర్స్ అనమాట. పోస్టర్లో ఏమంటారు పాస్టర్ గారు అంటే, ముందు ప్రాఫిట్ వేసారా వెళ్ళదా? ఇప్పుడు రివర్స్ పరిస్థితి అనమాట. అర్థమైందా? ఎందుకన్నా మంచిది వేసేసేయండి, అంత మహిమంతా దేవునికే కదా. అవన్నీ పనిచేయవు. అందుకే మనం అంటే అర్థమైందా, ట్యాగ్ లైన్స్ పక్కన పెట్టేసేస్తే ఆ ఆత్మ సెన్సిటివిటీ మనం బాగా ఆసక్తితో అపేక్షిస్తూ ఆత్మలో గ్రహించే పనిలో మనం ఉండడానికి మనం ప్రయాసపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకేమో తెలియదు కానీ నేను గ్రహించగలుగుతా ఉన్నా, నాకు ఇది గ్రహింపు వస్తుంది, నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఆత్మ చెప్తున్నాడు, ఇట్లా మనం మాట్లాడకూడదు. అర్థమైందా? ఇదే యెహోవా వాక్కు అని కానీ, ఆత్మ చెప్తున్నాడు అని కానీ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ తెలియజేస్తా ఉన్నాడు, నువ్వు ఇది గ్రహించాలని కోరుకుంటా ఉన్నాడు అని మనం మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏంటంటే మనము మెంటల్ కాదు, మనం మెంటల్ పీపుల్ కాదు, మనం భౌతికమైన వాళ్ళం కాదు, మనము మానసికమైన వ్యక్తులం కాదు, మనం ఆత్మలమై ఉన్నాం. ఐ ఆమ్ ఏ స్పిరిచువల్ పర్సన్, ఐ ఆమ్ ఏ స్పిరిట్, ఐ హ్యావ్ ఎ సోల్, ఐ లివ్ ఇన్ దిస్ బాడీ. గిఫ్ట్స్ ఆర్ ప్యూర్లీ స్పిరిచువల్ ఆపరేషన్స్. వీ కెనాట్ అనలైజ్ గిఫ్ట్స్ విత్ అవర్ మైండ్. మనసుతో వరాలను అంచనా వేయకూడదు, వేయలేము. హల్లెలూయా. అందుకే శ్రేష్టమైన మార్గం మీకు చెప్తున్నాను ఏమన్నాడు, ఇంకా శ్రేష్టమైన చెప్తున్నాడు, ప్రేమ అని అన్నాడు. ఏమన్నాడు? ప్రేమ. అర్థమైందా? ప్రతి వరం అగాపే ప్రేమను గౌరవిస్తుంది. ప్రతి వరము అగాపే ప్రేమను గౌరవిస్తుంది. ప్రేమను ఫాలో అవుతాయి వరాలు, దేవుని ప్రేమను వరాలు ఫాలో అవుతాయి. హల్లెలూయా. అర్థమైందా? మనము కృపను గురించి మనం డెఫినేషన్ ఏం చూసుకున్నామంటే, డెఫినేషన్ అంటే మనం బేసిక్గా డైరెక్ట్గా గ్రీక్లోంచి కృప అనేది అర్థమైందంటే ప్రేమ
బహుమానాలు. వీటి పేరు ఏంది? కృపా వరాలు. ఎవరిచ్చారు వీటిని? ప్రేమ బహుమానాలుగా ఇస్తున్న వరాలు. హల్లెలూయా. ఈ వరాలు డైరెక్ట్గా దేవుని ప్రేమను గౌరవిస్తాయి. డైరెక్ట్గా దేవుని ప్రేమను గౌరవిస్తాయి. ఒక పెద్ద ఆవిడ ఉండేవాళ్ళంట. ఆవిడ ఎక్కువగా కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా పొరపాటున చేయి పెట్టిందనుకో, నేరుగా వరంలో పనిచేసేసి వాళ్ళు ఉన్న స్థితిగతి మొత్తం చెప్తుంది అనమాట ఆవిడ. అర్థమైందా? కొంత మటుకు భవిష్యత్తు వైపు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా చెప్తాను అనమాట ఆవిడ. చాలా బాగా ప్రార్థన చేసి ఎప్పుడు ప్రార్థనలో ఇట్లా వాడబడే వ్యక్తి అంట ఆవిడ. ఓకే. అయితే ఆమె ఈ మాట చెప్పారు ఒక పాస్టర్ గారికి. ఆయన ఏమనంటే, ఆమె చాలా సంవత్సరాల క్రితం నాకు చెప్పింది ఈ మాట, ఎప్పుడు నా గుండెలో ఉండిపోయింది ఆ మాట అది అని చెప్పాడు అనమాట ఆయన. అమ్మ, నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు ఎట్లా తెలుస్తుంది? ఎంత తెలుస్తుంది? ఏది ఎంత తెలుస్తుంది నీకు? ఎట్లా తెలుస్తుంది నీకు అని అంటే, ఆమె అనిందంట, జనరల్గా నాకేం తెలియదు అనింది. జనరల్గా నాకు ఏమీ బయలుపరచబడదు, నాకేమీ తెలియజేయబడదు, నాకు ముందస్తుగానే జనరల్గా జరిగింది. ఇన్ని సంవత్సరాలు చూస్తాను కదా, ఎప్పుడో ముందుగా దేవుడు చెప్పడం చాలా రేర్, కానీ జనరల్గా నాకు ముందుగా దేవుడు ఏమీ చెప్పడు, ఏం బయలుపరచడు. నేను నిలబడి అందరి కోసం ప్రార్థన చేస్తుండగానో, నేను వాక్యపరి చేస్తుండగానో నా గుండె, నా హృదయం ఒకవైపు వెళ్ళిపోద్ది. దేవుని ప్రేమ ఏదో వాళ్ళ వైపు నన్ను లాగేసుకుంటుంది అంటదన్నమాట. నేను మిమ్మల్ని దేవుని ప్రేమిస్తున్నాడు అని దగ్గరికి వెళ్తాను, మీకోసం ప్రార్థన చేయొచ్చా అని అడిగితే ప్రార్థన చేయండి అని వాళ్ళు కళ్ళు మూయడం స్టార్ట్ చేసినప్పుడు కానీ, నేను కళ్ళు మూయడం ద్వారా కానీ, అప్పుడు చేయి పెట్టడం ద్వారా కానీ అప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటుంది అనమాట ఆమె. జనరల్గా జరిగేది అట్లే అని చెప్పింది అనమాట. చాలా ఏళ్ళు, చాలా సుదీర్ఘంగా ఆమె వరాల్లో వాడబడింది. హల్లెలూయా. జనరల్గా ఎవరు ఉంటారు, వాళ్ళ వైపు దేవుని ప్రేమ లాగేస్తుంది అనమాట. తాడేసి లాగినట్టుగా దేవుని ప్రేమ లాగుతుంది అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మీకోసం ప్రార్థన అనిపిస్తూ ఉంది, దేవుడు మీ పట్ల అక్కర కలిగి ఉన్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి అడుగులు ముందుకేసే కొద్ది, విశ్వాసంతో ముందుకెళ్ళే కొద్ది. అర్థమైందా? అనుకుంటారో అనుకోరో ఇవన్నీ మనం పక్కన పెట్టాలి అనుకున్నాం, ఆత్మ ప్రేరేపణలోనే ఉండాలా, మనసుకు చోటు ఇవ్వకూడదు అనుకున్నాం. ఇట్లా పోయే కొద్ది దగ్గరికి వెళ్ళి ఇంకా కళ్ళు మూయడంగానే కొన్ని దేవుడు చూపించడము, లేదా చేయబట్టంగానే దేవుడు కొన్ని విషయాలు బయలుపరచడము. దేవుడు బయలుపరిచినంత మట్టుకు నేను లోబడే ఉండి వాటిని మాట్లాడుతూ ఉండగా, దేవుడు అంటుండగా ఎక్స్ట్రాగా దేవుడు చూపిస్తూ ఉండము, ఇంకా చెప్తా ఉండము. అర్థమైందా? అది ఒక నిమిషం దగ్గర నుంచి 5 నిమిషాలు 10 నిమిషాలు పోవడము, అట్లా పొడిగించబడ్డము, వాళ్ళ దగ్గర నుంచి ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఇట్లా జరిగేది అంతా కూడాను అనింది అనమాట ఆమె. హల్లెలూయా. అంటే నేను ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నా మీద ఫ్లడ్ లైట్ ఏం వేసేవాడు కాదు, నేను వచ్చినప్పుడు కూడా నా మీద ఫ్లడ్ లైట్ ఉండేది కాదు. ఈ ప్రేమతో నా మీద ఉండే మామూలు బల్బుతోనే పోయేదాన్ని. నేను ప్రేమతో దగ్గరికి వెళ్ళే కొద్దీ అక్కడ కళ్ళు మూసి చేతులు పెడితే కానీ ఫ్లడ్ లైట్ లాన్లో అయ్యే కాదు అని చెప్పేది అనమాట ఆవిడ. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇన్ని సంవత్సరాల పరిచర్యలో మనము కొంత మట్టుకు వరాల్లో వినియోగించబడ్డాం. మన చుట్టూ మన వ్యవహారాల్లో వరాల ప్రత్యక్షత మనం చూసాం. అయితే ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయి సర్వీస్ దేవుడు ఎప్పుడు చూపిలా. ఓకేనా? వాళ్ళని ముందుకు పిలుచు, ఆడదాకా వస్తుంది. వచ్చే ముందు మహా అంటే ఒకే మాట వస్తుంది జనరల్గా, వాళ్ళని ముందుకు పిలుచు, లేకపోతే ఈ మాట చెప్పు. అర్థమైందా? లేకపోతే సింగిల్ ఫోటో లాగా ఒక చూపిస్తారు అనమాట. అదేందా మనం చేసి మాట్లాడాం కదా, అట్లాగా సింగిల్ ఫోటో నువ్వు ఇటు వేసి ఈ పదం మాట్లాడుతున్నావు అంతవరకే అన్నట్లు. అప్పుడు ఏం చేయాలి? వచ్చి విశ్వాసంతో దాన్ని స్టార్ట్ చేయాలి. విశ్వాసంతో దాన్ని స్టార్ట్ చేయాలి. అరే 12:30 అయిపోయింది, లేకపోతే 11 ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎంతవరకు అయిపోద్దో, మళ్ళీ వాక్యం చెప్పాలి, సిద్ధపడి వచ్చానే, వీటన్నిటిలోకి వెళ్ళకూడదు అనమాట. ఆత్మ నడిపింపులో పోతా ఉండి ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. చెప్పినంత మట్టుకు ఎంతవరకు చూపించాడో అంతవరకు విశ్వాసంతో స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్, 5వ పాయింట్ అట్లా యాడ్ అవుతా వస్తుంది అనమాట. దానికి మనము లోబడిపోయి ఉండాలి పరిశుద్ధాత్మకి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ప్రాముఖ్యం అన్నట్లు. ప్రతిసారి మనము ఇదే యెహోవాకు అనకూడదు. అర్థమైందా? బాగా ప్రవక్త కార్యాలయంలో నిష్ణాతులు అయిపోయిన వాళ్ళు అట్లా అంటూ ఉంటారు. దాన్ని మనం గౌరవిస్తాం, స్వాగతిస్తాము. జనరల్గా ఏమంటాము? నాకు అనిపిస్తూ ఉంది, నాకు తెలుస్తూ ఉంది,
హల్లెలూయా. బేసిక్గా ఎక్కువగా మనము ఆ, నానావిధ భాషలకు అర్థం చెప్పుట, ఆ, ప్రవచన వరం, ఈ మూడు ఉచ్చారణ వరాలు. దేవుడు మాటలు అందిస్తే మాట్లాడే వరాలు అన్నమాట. ఈ వరాల గురించి చూస్తూ ఉన్నాము. ఆ, మనం బుద్ధివాక్యము జ్ఞానవాక్యంలో కూడా వెళ్తాము. అయితే ఆ, ఒక 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 2-3 విషయాలు ప్రవచన వరం గురించి మాట్లాడతాం. అర్థమైందా? మనం కొంచెం ఈ ఆత్మ నానావిధ భాషలకు అర్థం చెప్పడం ప్రవచనం దగ్గర మనం కొంచెం టైం గడిపిన తర్వాత, ఉచ్చారణ వల్ల గడిపిన తర్వాత మనము వేరే మూడు దగ్గరికి అట్లా వెళ్తాము. ఇప్పుడు ఒకసారి 14వ అధ్యాయం చూస్తాం. ఇంకొక 10 minutes మనం చూసుకొని మనం క్లోజ్ చేసుకుంటాం. జాగ్రత్తగా చదవండి. 12 చాప్టర్, 13 చాప్టర్, 14 చాప్టర్ గిఫ్ట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నమాట. మనము ఒక 10 రోజులు బాగా ప్రార్థనలో ఉండి చదివేటప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అర్థమైందా? ఇంతకుముందు ఎప్పుడు చూడని విషయాలు మనం చూడడం స్టార్ట్ చేస్తాం. అదే 20 days తర్వాత మళ్ళీ చదువుతా ఉన్నాం అనుకో, మళ్ళీ కొత్త విషయాలు, అరే పోయినసారి చదివినప్పుడు అది అనిపించింది, దానికే మనం మళ్ళీ ఎగ్జైట్ ఫీల్ అయిపోయాం, ఇంకోటి అర్థమైంది అనిపిస్తున్నట్టు. మనం ఎప్పుడు దానికి ఓపెన్గానే ఉండాలి. 14వ అధ్యాయం లైన్ టు లైన్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఆత్మదేవుని మీద ఆధారపడతాం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఇది ఒక రకమైన భాష గురించి మాట్లాడుతున్నాడు. మన డీటెయిల్స్లోకి మళ్ళీ వెళ్తాం. మనుష్యుడు ఎవడును గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. అది ఆత్మ వలన. ఆత్మ వచ్చి పెద్దగా ఉందా చిన్నగా ఉందా? చిన్నగా ఉంది. అంటే ఏ ఆత్మ అని? వాని ఆత్మ అని. అర్థమైందా? ఆత్మ వలన లేదా ఆత్మ నుంచి అని చెప్పచ్చు. ఓకే. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఎన్నో వచనం అది? 3వ వచనం అది. అర్థమైందా? 3వ వచనం అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అది ప్రవచనానికి నిర్వచనం. అది ప్రవచనం అంటే ఏందనే దానికి నిర్వచనం అన్నమాట. ప్రవచనం ఏం చేస్తుంది అనే దానికి నిర్వచనం అన్నమాట. అది ప్రవచనం ఏం చేస్తుంది చెప్పండి మీరు. చెప్దాం. 3 చేస్తుంది. మూడు పనులు చేస్తుంది ప్రవచనం. ఏం చేస్తుంది? 3 చేస్తుంది. ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. ప్రవచించేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రవచించేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ట్రూవా ఫాల్సా? ప్రవచించేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు. ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ డైరెక్టెడ్, ఆల్ గిఫ్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు పీపుల్. అర్థమైందా? ఇక్కడ భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు అంటే అది వ్యక్తిగత ప్రార్థనలో వినియోగించే అన్య భాష గురించి, డివోషనల్ టంగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. భాషలు జనరల్గా 3 కేటగిరీస్ మళ్ళీ వెళ్తాము. మూడు రకాలు. అన్ని భాషలు అంతా కలిపి 3 రకాలు మనం వెళ్తాము. మనం ప్రవచనం దగ్గరికి వస్తూ ఉన్నాం. ఓకేనా? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. అదే క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ప్రవచనం ద్వారా ఈ 3 కలుగుతాయి. ఎవరన్నా నీకు ప్రవచనం చెప్తే నీకేం కలుగుతాయి? ఈ 3 కలుగుతాయి. క్షేమాభివృద్ధి అన్న కలుగుతుంది, హెచ్చరిక అన్నా పొందుకుంటావు, ఆదరణ అన్నా పొందుకుంటావు. హల్లెలూయా. కోరుకోవాలా వద్దా? కోరుకోవాలా? హల్లెలూయా. ప్రభు నేను ఇతరులకు ప్రవచనం చెప్పేలాగా నన్ను వాడుకో, వేరే వాళ్ళు నాకు కూడా చెప్పేలాగా ప్రభు సహాయం చేయ ప్రభు అని చెప్పి అడగాలి. హల్లెలూయా. మనం నేను ప్రవచించాలా అని ఆశపడాలా వద్దా? ఖచ్చితంగా ఆశపడాలా. నేను ప్రవచనం చెప్పాలి ఆశపడాలి. ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుని దగ్గర ఉండాలి, అడగాల. హల్లెలూయా. అట్లా నిన్ను వినియోగించే పనిలో దేవుడు ఉన్నాడు. నీ ద్వారా వేరే వాళ్ళకి, నువ్వు ప్రవచనం చెప్పడం ద్వారా వేరే వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. అనేతో క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ ఈ 3 కలగాల ప్రవచనం చెప్తే. ప్రవచనం బేసిక్గా ఏం చేస్తుంది? ప్రవచనం యొక్క పని ఏంది? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఇప్పుడు చూడండి, గుంట కనిపిస్తూ ఉంది. దేనికి ఎందుకు వస్తుంది చెప్పండి? ఎట తీసుకోవాలి దాన్ని?
హెచ్చరికగా తీసుకోవాలా. ఎట్లా తీసుకుంటున్నారు? ఆదరణ కూడా తీసుకోవట్లేదు. ఎప్పుడు తీసుకున్నారు ఆదరణకి? జరిగిపోయిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకొని అప్పుడేటి చెప్పేశారని చెప్పి ఏం చేస్తున్నారు? నో, అది రాంగ్ కైండ్ ఆఫ్ ఆదరణ. ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. హల్లెలూయా. సింపుల్గా అర్థమైందా? అందరూ నా వైపు చూడండి. సింపుల్గా నేను సుప్రజక కోసం ప్రార్థన చేస్తా ఉన్నా, మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నా. నేను నా కోసం మామూలుగా ఆరాధించుకుంటున్నాను, అన్ని భాషల్లో ప్రార్థన చేసుకుని దేవుళ్ళు చేసుకుంటా ఉన్నాను. అర్థమైందా? నాకు ఆత్మ ద్వారా తెలిసింది, అనిపిస్తుంది ఏమని? సుప్రజక్క బండిలో స్లోగా పోవాలి అని తెలుస్తుంది, అనిపించింది, తెలిసింది. నాకు డమడమా డుముడుమా అని నాకేం వినబడలా. ఆకాశం ఓపెన్ అయిపోయి, ఈయన నువ్వు నా ప్రియకుమారుడివి, ఈ విషయం నువ్వు సుప్రజమ్మకు చెప్పు, ఇంత నాకు ఇవి రాదు. నాకు ప్రేరణ వస్తుంది, స్లోగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి. అవునా? నేనేం చేస్తా? ఫోన్ చేసి, సుప్రజక్క మీరు స్లోగా వెళ్ళాలని అనిపిస్తుంది, నేను ఎందుకు గ్రహిస్తా ఉన్నా, మీరు స్లోగా వెళ్ళండి. నేనేం చెప్పా ఇప్పుడు? హెచ్చరిక చెప్పా. దాన్ని ఏమంటారు? బేసిక్గా నేను ప్రవచనం చెప్పా. ఏం చెప్పాను నేను? ప్రవచనం ఏం కలిగజేసింది? హెచ్చరిక వచ్చిందా రాలేదు ఆమెకు? నేనేం చెప్పాను? మీరంట స్లోగా వెళ్ళాలి, నాకు అనిపిస్తూ ఉంది స్లోగా వెళ్ళండి. యూ సింప్లీ ప్రొఫెసైడ్. నువ్వు ప్రవచనం చెప్పావు. అర్థమైందా? కొందరు కడుపు మండిపోతే, ఇప్పుడు అమ్మ వీడు ప్రవచనం ఎంత తక్కువ స్థాయి తీసుకొచ్చేసాడు అనుకోండి, ఫీల్ అయిపోతారు అనమాట. వాస్తవం మాట్లాడుతున్నా నేను. అదే ప్రవచనం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆరాధన చేస్తూ ఉన్నా, సండే ఆరాధన చేసుకుంటా ఉన్నా, వర్షిప్ చేస్తూ ఉన్నాము. అర్థమైందా? నా ప్రియ సహోదరి, నువ్వు కృంగుదలలో ఉన్నావు, నువ్వు కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. నేనేం చేస్తా ఉన్నా? ఆదరణ మాటలు మాట్లాడుతూ ఉన్నా. ఏం చేస్తున్నా? బేసిక్గా నేను ప్రవచిస్తున్నా. నేను ప్రవక్తనా కాదు. ఏం చేస్తున్నా? ఆత్మ ద్వారా ప్రవచిస్తున్నా. ఇట్లా 10 సార్లు చెప్తా, ఇట్లా 10 మందికి 10 సార్లు చెప్తా. ప్రవక్తన అయిపోతానా? ప్రవచించే వ్యక్తినా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది నువ్వు సరి చేసుకోవాలని దేవుడు చూపిస్తున్నాడు. అర్థమైందా? క్షమావృద్ధి కలుగుదా వాళ్ళకి? కలుగుతుంది. ప్రవచనం. హల్లెలూయా. నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరికి వచ్చాడు. ఏం చెప్పాడు? నీ రాజ్యంలో ఒకటి చేశాడు అని అన్నాడు. అదంతా చేసింది ఎవరు? దావీదే. నీ రాజ్యంలో ఒకటి చేశాడు. చేసినంత ఎవరు? దావీదే. సంపేద్దాం పద అన్నాడు. ఏమన్నాడు ప్రవక్త? నువ్వే అది అన్నాడు. మారు మనసు పొందు అన్నాడా? మారు మనసు పొందు, చచ్చిపోతావు నువ్వు అని అన్నాడా? ఏమనలేదు, నువ్వే అని అన్నాడు. అంతే. రెస్పాన్స్ అంతా ఎవరిది? దాంట్లో ఏం ఎత్తుకున్నాడు దావీదు? క్షేమాభివృద్ధి ఎత్తుకున్నాడు, హెచ్చరిక ఎత్తుకున్నాడు, అన్ని ఎత్తుకున్నాడు. అమ్మా ఇప్పటికిప్పుడు నేను లైఫ్ సెట్ చేసుకోవాలా అని పోయాడు. బట్టలు ప్రభా నాకు క్షమించిన, నేను పాపం చేశా, నేనే ప్రభా పాపిని, నెంబర్ 1 పాపిని ప్రభా ఈ రాజ్యంలో నేనే ప్రభా అని చెప్పి దేవుని దగ్గర చాకిలి పడిపోయాడు. ప్రవక్త ఏం చెప్పాడు? ప్రవచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ హౌ యూ ఫంక్షన్ ఇన్ ద గిఫ్ట్స్. ఇట్లా సింపుల్గా స్టార్ట్ అవుతాం. మనం ప్రార్థన చేసుకుంటా ఉంటామా, దేవుడు వేరే వాళ్ళ గురించి సూచన సలహా ఇస్తాడా, వాళ్ళు చెప్తామా, ఇంకోరోజు ఇంకోటి చూపిస్తాడా, చెప్తామా. ఇట్లా దీంట్లో ఎదుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పేకుంది ప్రవచనం దాని గురించి. ఇది బేసిక్ సెటప్. అర్థమైందా? మనం ఒక బేసిక్ సెటప్లోకి వచ్చినాం. నానావిధ భాషలకు అర్థం చెప్పుట, ప్రవచన వరము, ఈ 3 ఉచ్చారణ వరాలు. ఓకే. తెలియజేయబడే వరాలు, ప్రత్యక్షత వరాలు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. శక్తి వరాలు, దేవుని శక్తి కనపరిచేలాగా కార్యం చేసే వరాలు.
అద్భుతములు చేయు శక్తి, విశ్వాసం అనే వరము, రోగులను స్వస్థపరిచే వరము. ఈ మూడు దేవుని శక్తిని కనుపరిచే వరాలు. ఈ మూడు వరాలు మనము ఈ ఉచ్చారణ వరాలు చూసుకుంటా ఉన్నాం. ఓకే, నువ్వు ప్రవచించాలా, నువ్వు ప్రవచించకపోతే కొందరు జీవితాలు మారవు. నువ్వేం చేయాలి? ప్రవచించాలా. ప్రవచించకపోతే ఆటోమేటిక్గా ఎప్పుడు కావాలి అప్పుడు ప్రవచించగలమా? ప్రవచించలేము. ప్రార్థనలో ఉంటే గ్రహించగలం. ఆత్మ పూర్ణతలో ఉంటే ఆత్మ చెప్పే సంగతులు గ్రహించగలం. అప్పుడు బాగా తేటగా అనిపించేస్తుంది, అప్పుడు తేటగా చెప్పేయగలం. కొన్నిసార్లు ప్రార్థనలో ఉండమ్మా, రోజంతా బిజీలో ఉంటామా, ప్రేరేపణ వస్తుంటుందా, అమ్మా ఇది మందా దేవుందా, నా సొంత ఊహల నుంచి వస్తుందా దీంట్లోంచి వస్తుందా అనే కన్ఫ్యూజన్ అంత వస్తుందా. దాంట్లో రాకుండా దానికి ఏం చేయదు, అది దాంట్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రార్థనలు ఉంటే మంచిది, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే మంచిది. హల్లెలూయా. అందుకే మనల్ని మనం ఆత్మపూర్ణులుగా ఉండే దాంట్లో మనల్ని మనం చూసుకోవాలా. మనల్ని మనము ఏం జాగ్రత్తలో ఉండాలా? నేను ఛార్జింగ్ ఫుల్లో ఉన్నానా లేదా, నేను ఛార్జింగ్ ఫుల్లో ఉన్నానా లేదా, నేను ఛార్జింగ్ ఫుల్లో ఉన్నానా లేదా. 80% ఉంది. ఏ పర్సెంటే ఉంది? 80% ఉంది. దేవుడిది 65 వాట్ కంటే కూడా 100 కంటే 1000 వాట్ ఛార్జర్ అనమాట దేవునిది. 65 వాట్ అంటే అరగంట లైఫ్ ఛార్జింగ్, అవునా? లవ్ ఛార్జర్ అయితే దేవుడిది ఇంకా పెద్దది అనమాట. ఆత్మాధీనంలోకి మేము వెళ్ళి మనం కాసేపు కూర్చుంటే మనం ఛార్జింగ్ అయిపోతాం, ఛార్జింగ్ ఫుల్ అవుతాం, నింపబడిన వారం అవుతాము. ఈజీగా గ్రహించి ఈజీగా దేవుని ఆదిలో ఉండగలిగి పాడగలం, ప్రార్థన చేయగలము, మాట్లాడగలము, వరాల్లో వినియోగించబడగలము. హల్లెలూయా. ఇంకొకసారి మళ్ళా 14వ అధ్యాయము 5వ వచనం వరకు చదువుకొని క్లోజ్ చేసుకుంటాం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొను గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఏ సెటప్లో? నలుగురు ఉండే సెటప్లో. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఇప్పుడు దాకా చదివాం కదా, ఒక స్టేట్మెంట్ చెప్తా, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి, మనం క్లోజ్ చేసుకుంటాం. ఓకే, రెడీగా ఉన్నారా? నేను చదువుతాను, దాని తర్వాత స్టేట్మెంట్ చెప్తాను, మీరు ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి, అవునో కాదో తప్పో ఒప్పో చెప్పండి. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఓకేనా? ఇప్పుడు ఇంకో రకంగా చూడండి. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితే వాడు ప్రవచించువానితో డాష్ సమానుడు. అవునా? నానావిధ భాషలు నలుగురు ఉన్నప్పుడు మాట్లాడగలిగే ఒక వ్యక్తి అదే వ్యక్తి అర్థం చెప్పేస్తే అది ప్రవచనంతో సమానం. అర్థమైందా? ఒక వ్యక్తి ఏదో భాషలో మాట్లాడి ఇంకో వ్యక్తి దానికి అర్థం చెప్పేస్తే ప్రవచనం చెప్పిన దాంతో సమానం, ప్రవచనం చెప్పిన దాంతో సమానం. ఈ రెండు జరగకుండా నేరుగా ఒక వ్యక్తి ద్వారా ప్రవచనం ద్వారానే ఆ లోకల్ లాంగ్వేజ్లోనే ప్రవచనం వచ్చేస్తే ఆ పని ఇక్కడ జరిగిపోయినట్టే. హల్లెలూయా. అదంతా ఎందుకు భాష గొడవ లేకుండా నేరుగా ప్రవచనం చెప్తే సరిపోదు కదా. ఆత్మదేవునికి వదిలిపెడదాం. ఎవరికి వదిలిపెడతాము? తండ్రి చిత్తానికి వదిలిపెడతాం, ఆత్మ చిత్తానికి వదిలిపెడతాం. హల్లెలూయా.
అందుకే ఏమన్నాడు, మేలే, మంచిదే. అర్థమైందా? కానీ మనం దేనికి ఓపెన్గా ఉండాలి? దేనికి ఓపెన్గా ఉండాలా? ఆత్మ అనుగ్రహించు ఉచ్చారణకు ఓపెన్గా ఉండాలి. హల్లెలూయా. అంటే బేసిక్గా అన్నోన్ టంగ్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఈక్వల్ టు అర్థం కాని అన్ని భాష ప్లస్ అర్థము ఈజ్ ఈక్వల్ టు ప్రవచనము. ప్రవచనం చేసే పని ఈ రెండు చేసేస్తాయి అన్నట్లు. హల్లెలూయా. ఏ సెటప్లో? సంఘ సెటప్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి చెప్తాను, కరెక్టో కాదు మీరు చెప్పండి. ఇంకొకటి మంచి కట్ట వెళ్తానులే, ఇంకొకటి వెళ్తాను. నేను నీ దగ్గరికి వచ్చేసా, బాగా నీ దగ్గరికి వచ్చి 5 నిమిషాలు నీకు అర్థం కాని ఒక భాషలో మాట్లాడా, చేయి పెట్టి కానీ చేయి పెట్టకుండా కానీ, చేయి పెట్టకుండా కానీ 5 నిమిషాలు నీ ముందుకు వచ్చి నీకు అర్థం కాని భాషలో మాట్లాడి ఏం చెప్తా? ఇప్పుడు దాకా దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడాను, నువ్వు ఇంటికి వెళ్ళి నీకు దేవుడు అర్థం బయలుపరిచినాక ప్రార్థన చేసుకోపో అన్నా. కరెక్టా రాంగా? నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడు నీకు అర్థం బయలుపరిచినట్లు ప్రార్థన చేసుకోపో అన్నా. కరెక్టా రాంగా? అందరికి అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. నేను నీ దగ్గరికి వచ్చా, అన్ని భాషలో మాట్లాడేశా. నీకు అర్థం కానీ అన్ని భాషలు, నాకు అర్థం కాలే, నీకు అర్థం కాలే, అన్ని భాషలో నేను మాట్లాడేశా. నేనేమంటున్నా? ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడాను అంటున్నా. నేనేమంటున్నా? 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నీకేం అర్థం కాల, నాకు ఏం అర్థం కాల. నేనేమంటున్నా? నీకు దాని అర్థము బయలుపరచబడినట్లు నువ్వు ఇంటికి వెళ్ళి బాగా ప్రార్థన చేసుకోపో అన్నా. కరెక్టా? కరెక్ట్ కానే కాదు. వినే వ్యక్తికి దేవుడు అర్థం దయచేయడు. ఖచ్చితంగా వేరే నోట అర్థము చెప్పిస్తాడు. అయితే ఈ అన్ని భాషలో అర్థం కాని భాషలో మాట్లాడే వ్యక్తి కన్నా దానికి అర్థం దేవుడు ట్రాన్స్లేషన్ దయచేయాలా, లేకపోతే పక్కనే దయచేసేయాలి. ఎవరైతే వింటున్నారో, ఎవరికైతే పరిచయం చేయబడతా ఉందో వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థం రాదు. అట్లా ఆత్మవరం పనిచేయదు. హల్లెలూయా. నువ్వు మాడేసి నేను గ్రహిస్తా అంటే కుదరదు. రికార్డ్ చేసుకొని ఫోన్ ఉంది కదా, రికార్డ్ చేసుకొనేసి ఇంటికి వెళ్ళిపోయేసి ప్రభా అలా అర్థం అంటే రాదు. వాళ్ళనే ఇప్పుడు జుట్టు పట్టుకోవాలి. అర్థం చెప్పినప్పుడు ఎందుకు అన్నావు, నాకెందుకు లేని పని పెట్టావు, బట్టలు తుక్కోవాలి, గిన్నెలు దొంగకోవాలి, నేను మళ్ళీ అర్థం కనుక్కునేది. వాటికి గూగుల్ ట్రాన్స్లేట్లో కూడా రాదు. పొరపాటున వేరే వచ్చి అనుకో బెత్తరపోతావు. అవునా? ఇదేంది ఇది చెప్పాడు, దాని అర్థం ఇది ఏమైపోవాలి, నేను నా బిడ్డల పరిస్థితి ఏమైపోవాలి అని వాటికి తావివ్వకూడదు. ఏం చేస్తే బేసిక్గా క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగజేస్తుంది. హల్లెలూయా. మీరు బాగా తినాలంట ప్రవచించా నేను. అర్థమైందా? మనం కొందరు చెప్పాం, సంబడి వేర్ వెయిన్లీ ఫాస్టింగ్. కొందరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే అని సమాజం నేర్పించిన దాన్ని బట్టి ఫాస్టింగ్ ఉండుంటున్నారు. మనం చెప్పినాము నువ్వు తినాలని దేవుడు చెప్తున్నాడని అన్నాం. అదేమైపోయింది? బేసిక్గా ప్రవచనం అయిపోయింది. దాని నేచర్, స్వభావం అది. అర్థమైందా? ఏం పరిచయం చేశాను నేను? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలగజేస్తాను. నువ్వు ఇంక నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దాని నిమిత్తం ఉపవాసం ఉండాల్సిన అవసరము లేదు. దేవుడు కార్యం చేశాడు, నువ్వు తినడం ప్రారంభించు, నువ్వు తిను. అవునా? అన్న వెళ్ళింది, ప్రార్థన చేసిన, అమ్మ తాగేస్తున్నావు అన్నా, లేదయా తాగలేదే, నా గుండె అంతా ప్రభు ముందు పోసుకుంటున్నాను అయ్యా అనింది. నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయి దేవుడు నీకు కుమారుడు సరిపోయింది. ఆ దినం నువ్వు దుఃఖముఖగా ఉండుట మాను. ఏం చెప్పాడు బేసిక్గా? ప్రవచనం చెప్పాడు. హల్లెలూయా. ఇది దయచేసి గమనించండి. అర్థమైందా? దయచేసి గమనించండి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి డల్గా ఉన్నాడు లేదా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరామర్శించేదానికి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పేసి వచ్చావు. అది ప్రవచనమా? ఇది ఒక వరాల్లో ఒకటి. ఇది మన సొంతది కాదు. ఇది ఆత్మ ప్రత్యక్షత ద్వారా పనిచేస్తుంది. హల్లెలూయా. మనం ఆఫ్ చేస్తే ఫాస్టింగ్ ఉంటే మంచిదే కదా, ఫాస్టింగ్ ఉండాలే, కార్యం జరగవు కానీ అంటాం. మామూలుగా అయితే వరం పనిచేస్తే కానీ ఆ రకం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేం. అవుంటారు కదంటారా?
మనకు మన ఇచ్చలో నుంచి, మన స్వేచ్ఛలో నుంచి, మన మానసిక స్థితిలో నుంచి, అరే డల్గా ఉంటున్నారే ధైర్యంగా ఉండని చెప్పడం ప్రవచనం కాదు. ఆదరణ కలిగిందా వాళ్ళకి? కలిగింది, కానీ ప్రవచనమా కాదు. వరం పనిచేసిందా? వరం పనిచేయలేదు. మనం అట్లా గ్రహించాలి. హల్లెలూయా. ఊహించుకోండి, మన మన తెలివితేటల్ని, మన కష్టాల్ని, మన టైం లిమిటేషన్ని, మనం అలసిపోయిన దాన్ని అన్నీ పక్కన పెట్టి, అయ్యా నన్ను ప్రవచన వరంలో బాగా వాడుకో అని మనం అడుగుతూ ఉండి, దేవుడు రకరకాల వాళ్ళ గురించి మనకు మనం చెప్తా ఉంటే ఎంతమంది దీవించబడతారో. అవునంటారు కదంటారా? అరే ఈరోజు ఏంది నేను ప్రవచన వరంలోనే వాడబడలేదే, అరే ఈరోజు అంతా నేను ప్రవచన వరంలో వాడబడనే లేదే. దాన్ని ఏమంటారు? ఆసక్తితో అపేక్షించమంటారు. ఏమంటారు? ఆసక్తితో అపేక్షించమంటారు. హల్లెలూయా. మరి విశేషముగా నువ్వు ప్రవచన వరమును అపేక్షించుము. హల్లెలూయా. నలుగురిలో తిరిగే వాళ్ళం మనం, నలుగురితో కలిసి దేవుని ఆరాధించే వాళ్ళం మనం. నలుగురి మధ్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రవచించగలిగి ఉండాలి. నీకు పుణ్యం ఉంటుంది. హల్లెలూయా. నీకు దీవెనకరంగా ఉంటుంది, ఎదుటికి దీవెనకరంగా ఉంటుంది. నువ్వు ప్రవచించగలవు, నువ్వు ప్రవచించాలా. హల్లెలూయా. నేను నిద్రపోతా ఉన్నానండి, ఎందుకో మీరు ఊరికే మీరు ఎందుకో కనపడతా ఉన్నారు. నేను వెంటనే ప్రార్థనలోకి వెళ్ళాను. ఈ రకంగా దేవుడు మీ గురించి ప్రేరేపణ ఇచ్చాడు, మీరంట ఇట్లంట చేసుకోండి, ఇట్లంట చేసుకోండి అని చెప్తే అది వాళ్ళకి ఏమైపోతుంది అండి? ప్రవచనం అయిపోతుంది. హల్లెలూయా. ప్రవచనము దోషారోపణ చేస్తుందా? ప్రవచనం దోషారోపణ చేస్తుందా? ప్రవచనం బేసిక్గా ఏం చేయాలి? క్షేమాభివృద్ధి, ఆదరణ. అర్థమైందా? దోషారోపణ చేయదు. ఆ మనిషికి బేసిక్ ఏం కలిగిపోద్ది? దేవుని వైపు ప్రేరేపణ వస్తుంది అనమాట, ఆ దమ్ము చేస్తుంది అనమాట. ఇంకొంచెం దేవునిలో ఎంకరేజ్ చేయబడతారనమాట ప్రవచనం జరిగినప్పుడు అనమాట. హెచ్చరిక ద్వారా ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది వాళ్ళకి. హెచ్చరిక పొందుకున్న అమ్మ నేను సెట్ అయిపోవాలని చెప్పేసి దేవుని దగ్గరికి అవుతారనమాట. దోషారోపణ రాదు. తిట్టాలనుకుంటే ఓపెన్గా తిట్టాలి, కానీ ప్రవచనం ఎప్పుడు తిట్టకూడదు. భయపెట్టాలనుకుంటే నేరుగా భయపెట్టచ్చు, కానీ ప్రవచనం పేరుతో భయపెట్టకూడదు. దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. తల వంచి కళ్ళు మూసుకుంటా ప్రార్థన చేసుకో.